కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి పాదాలను ప్రతిష్ఠించిన సాధు పరిషత్ స్వామీజీ శ్రీ శ్రీ శ్రీనివాసానంద స్వామి. వైకాపా పాలనలో రాజ్యమేలిన రేషన్ మాఫియా. ధైర్య హెల్త్ అవేర్నెస్ డయేరియా మరియు చికెన్ గున్యా పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం. డీటెయిల్స్ చూస్తే కూటమి తరపున ఎంపీగా సీఎం రమేష్, ఎమ్మెల్యేగా తాను గెలిస్తే సింహాచలం వరాహ నరసింహస్వామికి కాలినడకను వచ్చి మొక్కు చెల్లించుకుంటానని చెప్పిన స్థానిక సర్పంచ్ దాడి లావణ్య త్రిమూర్తులు నాయుడు కన్నం నాయుడు నేడు మొక్కు తీర్చుకోవడం ఆనందంగా ఉందని పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు తెలిపారు. శనివారం ఉదయం అనకాపల్లి జిల్లా బంగారమ్మ పాలెంలో ముందుగా విశాఖ పార్లమెంటు నియోజకవర్గం తెదేపా అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గం తెదేపా ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీతో కలిసి శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ సోమేశ్వర స్వామి ఆలయానికి మెట్ల మార్గం, బంగారమ్మ తల్లి ఆలయానికి రోడ్డు పనులు త్వరలోనే ప్రారంభిస్తున్నామని తెలిపారు. గండి బాబ్జీ మాట్లాడుతూ కూటమి తరపున అభ్యర్థులు గెలిస్తే సింహాచలం నడిచి వస్తానని మొక్కుకోవటం, ఆ మొక్కు తీర్చుకోవడంతో దాడి కన్నం నాయుడుని అభినందిస్తూ వెనుకబడిన ఈ గ్రామం అభివృద్ధి చెందాలని, అందుకు రమేష్ బాబు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహాలక్ష్మి నాయుడు, ఇందుల వెంకటరమణ, సాలపు వెంకటేశ్వరరావు, దాసరి వెంకటరమణ, బిఏ రావు, వాయుపుత్ర రాము, దొడ్డి సూర్యప్రకాష్, అడారి నాగరాజు, అడారి వెంకి, కంచిపటి రాంబాబు, గండి వంశీ, కిల్లి వెంకట సత్యనారాయణ, బదిరెడ్డి లక్ష్మణ, దొడ్డి రామకోటి, రమేష్ రాజు, మామిడి శంకర్రావు, బంతికోళ్ల పద్మ, కర్రి కనకరాజు, పెద్దాడ రమణ, జనసేన తెలుగుదేశం పార్టీ ఇతర నాయకులు పాల్గొన్నారు. ఓం బ్రహ్మణే నమో నమః, అస్మద్గురవే నమో నమః, ఓహద్భ్యాయ నమో నమస్కారాన్. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ఏ కన్నం నాయుడు అడ్డు వచ్చేస్తాను ఎమ్మెల్యే గారికి. ఆనందకపూరణీరాధనం దర్శిస్తమనం నమస్కారాన్. ఓం యజమానస్సార్హిశిష్టభగం సర్వైః నమస్కారాన్. ఓం యజమానస్సార్హి ఇతరమనం నమస్కారాన్. ఓం యజమానస్సార్హి త్వా చంద్రమాస దీర్ఘమాయుః ఈశానద్రధ్యానామి సర్వభూతానాం. ఓం సస్మస్మై కాలాగ్నికాలాయ మృత్యుంజయాయ సర్వైః మహాదేవాయ నమో నమః. శ్రీవనవసమనం నమస్కారాన్. ఓం యజమానస్సాసం రమసాత్రిగండి సస్మనం నమస్కారాన్. యాని గాని బాబా బాబు భగవాన్ యాదేవ ఓం శరణాగస్సం శరణాగస్సః సస్మనం నమస్కారాన్. పరియాదు ఓం యజమానస్సమే శిష్టభగం సర్వైః. ఓం చెప్పండి. స్వామి భగస్తి గతైః సర్వపాపైః ప్రముచ్యతే సర్వభూతే శుభరాజ్యతో భవతి తత్ భూత. లక్ష్మీబాబు దగ్గరలో కొబ్బరితోటలో భోజన కార్యక్రమం కూడా మరి అక్కడ వసతులు ఏర్పాటు చేసాం. మరి అక్కడ చేసిన అనంతరం మరి మధ్యలో మరి సీఎం రమేష్ గారు సహకారంతో వేపకొండ నుంచి అందరూ కూడా మిగతా భక్తులందరూ కూడా కలిసి అక్కడి నుంచి కూడా సీఎం రమేష్ గారు కలుస్తారని ఇప్పుడే మాకు ఇన్ఫర్మేషన్ రావడం, అందరూ కలిసికట్టుగా మరి నిజంగా ఇది ఒక వరం అనుకోవాలి. ఇంతవరకు ఎన్నో ఇబ్బందులు పడ్డాం గవర్నమెంట్ లేక. ఈరోజు ఆ సీతా శ్రీరాముల ఆశీస్సులతో మరి మన గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ రావడం, మరి సర్పంచ్గా కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాం గత గవర్నమెంట్ పాలనలో. మరి ఈరోజు ఆ అదృష్టం మనకి దొరకడం, నిజంగా ఈ గవర్నమెంట్ రావడం, అందులో ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి కూడా పవన్ కళ్యాణ్ గారు రావడం మాకు సర్పంచులందరూ కూడా ఒక పండుగ వాతావరణంగా వచ్చింది. మరి ఈ వాతావరణాన్ని ఈ 5 సంవత్సరాలు కూడా గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మరి ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి ఏది ఎక్కడ కూడా బ్యాలెన్స్ లేకుండా చేసుకునే అదృష్టం మాకు దొరికింది. ఈ సభాముఖంగా మరి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, మరి పంచాయతీరాజ్ మినిస్టర్ గారికి, మరి అలాగే సీఎం రమేష్ గారికి, మరి మాకు బంగారపాలెంకి
మరి భక్తిభావం అనేది భగవంతుడు ఇచ్చిన వరం అది. మరి అటు శివాలయం ఏమి, మరి అటు రామాలయం అయితే మరి గ్రామ ప్రజల సహకారంతో ఎంతో. మా కన్నమనాయుడు మొన్న జరిగిన ఏదైతే జనరల్ ఎలక్షన్ ఉందో దాంట్లో మా ప్రభుత్వం అధికారంలోకి రావాలని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని, స్థానికంగా మేము ఎమ్మెల్యే అవ్వాలని చెప్పి ఒక దీక్ష తీసుకుని ఈరోజు ఈ గ్రామం నుంచి సింహాచలం వరకు పాదయాత్ర చేసి మొక్కులు చెల్లించుకునే కార్యక్రమం తీసుకున్నాడు. మరి ఎంత కమిట్మెంట్ ఉన్న నాయకుడు అంటే, ప్రభుత్వం రావాలి, మేము అందరం కూడా గెలవాలి, ఈ రాష్ట్రం బాగుండాలన్న ఒక మంచి ఆలోచనతో తీసుకున్న దీక్ష ఇది. మనస్ఫూర్తిగా మా కన్నమనాయుడిని ఆ దంపతులను అభినందిస్తూ ఆ భగవంతుడు వారికి పూర్తి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఏదైతే ఈ టెంపుల్కి సీసీ రోడ్డు ఒకటి బ్యాలెన్స్ ఉంది, ఉచ్చాలతల్లి టెంపుల్కి సీసీ రోడ్డును ఇక్కడ మెట్లు ఇవన్నీ కూడా చేయాలని ఈరోజు అనుకున్నాం. బాబ్జీ గారు నేను ఈ 2 కార్యక్రమాలు కూడా వారం 10 రోజుల్లో అధికారులను పిలిచి మాట్లాడి త్వరితగతిన ప్రారంభిస్తామని మాటిస్తూ, మరి సక్సెస్ఫుల్గా ఆయన దీక్ష, ఆయన సంకల్పం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మళ్ళీ ఏదో సంకల్పం ఉంటుంది తర్వాత. జేవీఎంసీ 65వ వార్డు వాంబే కాలనీ కొండపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం సన్నిధిలో స్వామివారి పాదాలను శ్రీ శ్రీనివాసానంద స్వామీజీ చేతుల మీదుగా ప్రతిష్ఠించారు. అనంతరం స్వామీజీ మాట్లాడుతూ, వాంబే కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మిస్తున్న ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆలయ నిర్మాణం కోసం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని స్వామివారి ఆలయాన్ని నిర్మిస్తున్న చైర్మన్ దొడ్డి రమణ, ఆలయ ధర్మకర్త మంత్రి మంజులకు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది అన్నారు. విశాఖ జిల్లాలోని సింహాచలం ఎంత ప్రసిద్ధి చెందిందో వాంబే కాలనీలోని వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా అదే విధంగా అభివృద్ధి చెందుతుంది అన్నారు. పార్టీలకు అతీతంగా ఆలయం అభివృద్ధికి అందరూ కూడా సహకరించాలన్నారు. వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలోని ఎవరూ రాజకీయాలు చేయొద్దని, అందరూ స్వామికి ఒక్కటేనని, నిర్మిస్తున్న వారికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలోని మితాని అపల్ రెడ్డి, లయన్స్ క్లబ్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ మెంబర్స్ బి శైలజ, పి ధనుజ, హనుమంతరావు, పెంటకోట రాజు, గొరుసు రామలక్ష్మి, పండూరి సత్యవతి, బొబ్బిలి స్వాతి, కనకమ్మ, లక్ష్మమ్మ, గుంట పద్మావతి, కె నాగమణి, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జరిపేస్తాం అయిపోతాయి. రామలక్ష్మి మరి వెను వెంటనే ప్రతిష్ఠ అయిన వెంటనే స్వామివారి భక్తులందరూ కూడా కోరిక మేరకు పాదాలు కూడా ఇక్కడ స్వామివారి వెంకటేశ్వర స్వామి దివ్యమైన పాదాలు, బ్రహ్మ కడిగిన పాదము, సాక్షాత్తు తెల్లవారితే బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆయన పాద దర్శనం చేసుకుంటారు. అలాంటి పాదాలని మరి ఇక్కడ మెట్టులు నిర్మాణం చేసి భక్తులందరి దర్శనార్థం ఈరోజు ప్రతిష్ఠించడం జరిగింది. ఆ భవ్యమైన కార్యంలో, పుణ్యకార్యంలో మాకు కూడా భాగస్వామ్యం ఇచ్చారు. చాలా కృతజ్ఞతలు. వారికి దివ్యమైన ఆశీస్సులు కలగాలని మరి ఈ సందర్భంగా ఆ వెంకటేశ్వర స్వామి ఈ కొత్తగా నిర్మాణమైనటువంటి ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వం
పెద్దలందరూ కూడా ప్రభుత్వం మంచి పాలన సాగాలని, రాష్ట్రం అన్ని విధాలుగా కష్టాలు నష్టాలు తొలగిపోయి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, కార్మికులు, కర్షకులు, బడుగు బలహీన వర్గాలు, మధ్యతరగతి వాళ్ళు, కూలీలు, పేద సేద అందరూ కూడా ఈ 5 సంవత్సరాలు ఏదైతే కూటమి పాలన ఉందో, ఎన్డీఏ పాలన ఉందో, ఈ పాలనలో అందరూ కూడా సుభిక్షంగా అన్ని వర్గాలు ఆనందంగా ఉండడానికి ఆ స్వామివారు, వెంకటేశ్వర స్వామివారు, మన వాంబే కాలనీని రక్షించేటటువంటి ఆ స్వామివారు, మన విశాఖని రక్షించేటువంటి వెంకటేశ్వరుడు చల్లగా అందరినీ కూడా తినవచ్చు. ఎందుకంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వరూపులైనటువంటి శ్రీనివాసానందన ఈరోజు స్వామివారి చేతుల మీదుగా శ్రీవారి పాదాలు ప్రారంభం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వారు రావడం ఎంతో సాక్షాత్ వెంకటేశ్వర స్వరూపుగా భావిస్తూ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆలయ కమిటీ ధర్మకర్త మంజుల గారు, అలాగే ఉన్నటువంటి పెంటకోటరాజు గారు, ఇక్కడ ఉన్నటువంటి మన మిత్తన అప్పలరెడ్డి గారు, కొనలరావు గారు, వేణుగోపాల్ గారు, ఇక ఆలయ కమిటీ అన్నజీ గోవింద. రాబోయే రోజుల్లో స్వామివారు చెప్పారు, అంతకుముందు కూడా శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు రావాల్సిన హైదరాబాద్ ఉండరు, అలాగే విజయవాడ వెళ్ళారు. కానీ ఇక్కడ కులాలు మతాలు రాజకీయాలు లేకుండా ఆలయ అభివృద్ధిలో స్వామివారు ఏం చెప్తే అదే చేస్తే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలి, అందరూ బాగోవాలి, మనతో పాటు పరిసర ప్రాంత ప్రజలు అందరూ బాగోవాలి అన్న ఉద్దేశంతో పెద్దలు మిత్తన అప్పలరెడ్డి గారు ఆయన సారథ్యంలో అందరూ కూడా ఆలయ నిర్మాణంలో భాగస్వామైన ప్రతి ఒక్క విరాళదాత అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈరోజు పాదాలు ఇచ్చినటువంటి అమ్మాయి ఏం పేరు దంపతులకు వారికి కూడా ప్రత్యేకంగా అభినందన. శ్రీ శ్రీ వెంకటేశ్వర ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి ఆలయ కమిటీ సేవకు అందరూ పేరు పేరు ధన్యవాదాలు. మా సోదరి రామలక్ష్మి కూడా తెల్లవారు వచ్చి కూడా ఆవిడ కూడా ఇక్కడ సంబంధం లేకపోయినా స్వామి భక్తితో ఉదయం నుంచి కూడా వచ్చి 6 గంటల నుంచి కూడా కూర్చొని మంజుల గారు కొన్ని అనుకున్న పరిస్థితి వల్ల రాలేకపోతున్నారు. కానీ మనసంతా ఇక్కడే ఉంది, స్వామివారు వస్తున్నారని చెప్పి మీతో పాటు అందరూ కూడా బాగోవాలి. మరొకసారి వెంకటేశ్వర ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ హృదయపూర్వక శ్రీనివాసానందంగా స్వామివారి పాదాలు వందనాలు తెలియజేసుకుంటూ పాదాలకు ఈరోజు ప్రారంభం చేయడానికి ఎంతో దూరం నుంచి మన కోసం. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలోని గాజువాకలో రేషన్ మాఫియా కొనసాగిందని, దీని వెనుక అధికారుల హస్తం ఉందని తెదేపా ఆరోపించింది. ఈ మేరకు పాత గాజువాక పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నియోజకవర్గం సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు మాట్లాడుతూ, గడిచిన 5 ఏళ్లలో ప్రజాప్రతినిధులు, అధికారులు అండదండలతో రేషన్ మాఫియా విలయ తాండవం చేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో ఇటువంటి నాటకాలకు అడ్డుకట్ట తప్పదని హెచ్చరించారు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. మాఫియాపై అధికారులు నిఘా పెట్టారని, అధికారుల కళ్లు గప్పి దొంగచాటుగా వ్యాపారం చేసే వాళ్లను ఉపేక్షించేది లేదన్నారు. కార్యక్రమంలోని నాయకులు దశేంద్ర, చెరుకూరి నాగేశ్వరరావు, రెడ్డి వాసు, మణి, పంచదార్ల ఉగ్రం, సింగూరు అనంత్, బైపిల్లి గాంధీ తదితరులు పాల్గొన్నారు. గాజువాక నియోజకవర్గంలో కొంతమంది రైస్ మాఫియా అధికారులు, గతంలో పనిచేసిన అధికారుల అండతో, అలాగే వైసీపీ ప్రతినిధులుగా ఉంటూ ప్రతి నెల 1000 టన్నుల వరకు ప్రజల తాలూకా రేషన్ డిపోలో కలెక్ట్ చేసుకుంటూ తరలిస్తూ ఉన్నారు. ఇది నగ్న సత్యం. ఎందుకంటే గాజువాకలో జరుగుతున్న ఈ ప్రక్రియలో గతంలో పనిచేసిన అన్ని శాఖల అధికారులు వస్తూ ఉంది. ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఎక్కడ అటువంటి తప్పులు జరిగితే ఉపేక్షించేది లేదు. ఎందుకంటే మేము ఒకటే చెప్తున్నాం, పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వంలో నిరంతరము మా కార్యకర్తలు నిజాయితీగా అభివృద్ధి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మేము నిరంతరము ప్రజాహితం కోరే పనిచేస్తాం. మాకు కావాల్సింది ఏంటంటే ఏఎస్ఓ గారు కానీ, జిల్లా ఇప్పుడు ఏసీపీ గారు కానీ, జిల్లా కలెక్టర్ కానీ, ఇతర అధికారులు జోక్యం చేసుకొని. ఇప్పుడే నిన్నే జనసేన సోదరులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ అందరూ కలిపి కాకినాడలో ఇక్కడ కూడా అటువంటి మాఫియా ఉందట. గత 5 సంవత్సరాలుగా పేదవాడు ఇప్పుడు ఏదైతే ఇంటింటికి రేషన్ అడ్డం పెట్టుకొని ఆ రేషన్కి వెళ్ళేటప్పటికే బ్యాగ్లో ఉంటాడు ఒక రెడీగా, ఆ బండిలోనే పేద ప్రజలకి ఏదో బలహీనతను అడ్డం పెట్టుకొని ఏదో ఇచ్చి కలెక్ట్ చేసుకొని వాహనాల్లో తరలించేస్తున్నారు. దయచేసి మీరు ఎవరైనా డబ్బులు చెల్లించే వైసీపీ కార్పొరేటర్లు ఎవరైనా మీ దగ్గర డబ్బులకు వచ్చినా నిలదీయండి, వారిపైన తగిన చర్యలు కంప్లైంట్ చేయండి. పంచుకోవడంలో భాగంగా మొట్టమొదట అంటే వాలంటీర్లు ఉంటేనే ఈ రాష్ట్రం ఉంటుందనే రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అది తప్పు అని మొన్న పింఛన్లు పంపిణీలో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలోని అధికారులకు సహకారం అందించు
విజయవంతంగా ఒక్క రోజులైనా పూర్తి చేసి ఈ రాష్ట్రానికి వాలంటీర్లు ఉంటేనే జరగదు, ప్రభుత్వం సంకల్పం ఉంటే తప్పకుండా జరుగుతుందని నిరూపించారు. అయితే ఇప్పుడు రాబోయే రోజుల్లో అన్నా క్యాంటీన్ ఇతర చాలా కీలకమైన హామీలు వెళ్ళే దశలో మేము ఒకటే చెప్తాను, రాష్ట్ర సంపదను దోచుకోవడానికి వీల్లేదు. మేము నిజాయితీగానే ఉంటాం. ఒకవేళ మీరు కూడా అడగొచ్చు, మీరేమైనా తప్పు చేసి ఇదే రీతిలో మీరు ఎండగట్టండి. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే గడిచిన 5 సంవత్సరాలుగా ఆనాటి ఉన్న పోలీసు అధికారులు, ఆనాటి ఉన్న ఏఎస్ఓ, ఆనాటి ఉన్న ఇతర అధికారులు అందరూ అడ్డం పెట్టుకొని జీవీఎంసీ 75వ వార్డు పెద్దగంట్యాడ భవిత కేంద్రం ఆధ్వర్యంలోని ధైర్య హెల్త్ అవేర్నెస్ డయేరియా మరియు చికెన్ గున్యా పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏపీ వికలాంగుల నెట్ కొన్యావర్ జలకర రమణ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి కె రమణజీ, పెదగంట్యాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు హేమలత, రమేష్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశం ఉందన్నారు. పరిసరాల్లో చెత్త లేకుండా చూడాలన్నారు. చిన్నారుల ఆరోగ్య విషయంలో ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరైనా అనారోగ్యం బారిన పడితే అశ్రద్ధ చేయకుండా వైద్యుల సలహాలు తీసుకోవాలి అన్నారు. అనంతరం భవిత కేంద్రంలో మొక్కలు నాటారు. ఇక ఈ కార్యక్రమంలోని నాయకులు జలకర్రు భువనేశ్వరి దేవి, రవి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ గారి సర్వీస్ కూడా సూపర్. జీలకర్ర రమణ గారి పుట్టినరోజు ఉత్సవం చేసుకుంటున్నాము. అయితే ఆయన ఎంతటి గొప్ప వాళ్ళో నాకు ఎన్నో సంవత్సరాలుగా తెలుసు. ఎందుకంటే ఎవరైనా నా స్వార్థం, నేను నా కుటుంబం నా వాళ్ళే అనుకుంటారు. కానీ ఆయన అలా అనుకోకుండా సమాజం కోసం, మన చుట్టూ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం ఏ కష్టం వచ్చినా నేనున్నానని చెప్పేసి ఆయన సాయం చేయడంలో వెనకాడరు. ఆయన చేసే సేవలు ఎన్నో నాకు తెలుసు. ఎందుకంటే మనకు లో లయింగ్ ఏరియాస్లో అప్పుడైతే ఆయన శ్రమించిన తీరైతే ఎవ్వరు కూడా ఆయన భోజనం తెలియదు, ఒక టీ తెలియదు. ఎప్పుడు పేషెంట్స్ ఎక్కడ ఎలా ఇబ్బంది పడుతున్నారు, పేషెంట్స్ అని కాదు పబ్లిక్ జనాలు, వీళ్ళందరి కోసం ఆయన నిరంతరంగా కష్టపడ్డారు. అలాగే ఎవరికి ఏది అవసరం ఉందంటే ముందుంటారు. ప్రోయాక్టివ్ అంటాం. అంటే ఎవరికి ఏదైనా ఒక సర్టిఫికేట్ అవసరం ఉంది, ఒక అటెస్టేషన్ అవసరం ఉంది, ఎవరికైనా బాగోలేదు, దగ్గరుండి చూడడము. అలాగే ఆయన సేవలన్నవి మనం నిరంతరము అలు పెరగకుండా ఆయన చేస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసం మనం ఎంతో కృతజ్ఞతతో ఉండాలి. అలాంటి వాళ్ళని మనం అంటే ఇలాంటి పుట్టినరోజు సరిపోదు, ఆయనకి మన అందరం గౌరవించుకోవాలి. ఇలా సమాజంలో ఈ మధ్య కొంచెం 6 months నుంచి రావడం తగ్గించాం, కానీ ఇంతకుముందు రెగ్యులర్గా వచ్చేవాళ్ళం, వచ్చి ఇవన్నీ హెల్త్ చెకప్లు అన్నీ చేసేవాళ్ళం. డయేరియా నిర్మూలన దినోత్సవంగా అంటే ఆ కార్యక్రమానికి అవగాహన సదస్సుకి హాజరైన మన స్టాప్ డయేరియా క్యాంపెయినింగ్లో భాగంగా ఈరోజు మన కవితా సెంటర్లో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన హేమలత మేడం గారికి, తర్వాత రమేష్ డాక్టర్ గారికి నాకు నమస్కారాలు. అదేవిధంగా మా తోటి ఉపాధ్యాయుల రవి గారు, తర్వాత ఏమో భారతి మేడం, తర్వాత సూర్యనాథ్ గారికి ప్రత్యేకమైన అభినందనలు. అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న జీలకర్ర రమణ గారికి, ఆ దంపతులకి మరీ ముఖ్యంగా వాళ్ళు మాకు చాలా ఆప్తుల కింద లెక్క. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమంతో ఆయన ఎప్పుడూ కూడా ముందుండి మాకు ఎప్పుడు కూడా అనేక సూచనలు సలహాలు ఇస్తూ ఈ కవితా సెంటర్ తర్వాత ఈ ఏరియాలో ఉండే ముఖ్యంగా CWSN పిల్లల తాలూకా సంక్షేమాన్ని కృషి చేస్తున్న ఆయనకి ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఆయన 102 ఏళ్ళు చాలా ఆనందంగా, హ్యాపీగా, సంతోషంగా ఉండాలి. ఆయన సర్వీస్ అంతా కూడా మనకి కలగాలని ఆశిస్తూ ముందు ఎవరి ఏరియాని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటే మనం బాగా చేసుకుంటాం. ఆరోగ్యవంతమైన సమాజం కోసం మనం అందరం కృషి చేయాలి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. కలిసి అంటే ఏ ఒక్కరు అనుకుంటే అవ్వదు, అందరం కలిసిమెలిసి బలంగా అనుకుని సంకల్పించుకొని చేస్తే మాత్రమే తన ఫలితాలు వస్తాయి. సార్ రమేష్ సార్ ఇప్పుడు మాట్లాడతారు. అదే
హ్యాండ్ వాషింగ్, క్లీన్లీనెస్, పర్సనల్ పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత ఇవన్నీ మీరు పాటిస్తే తప్పకుండా ఈ వ్యాధుల నుంచి మీరు రక్షించబడతారు. మన సమాజాన్ని తెలియకూడదు. మీరు ఏం చేయాలంటే చేతులు సబ్బుతో కడుక్కోవడం అనేది ఎవ్వరూ మర్చిపోకూడదు. ఈ విరోచనాలు, వాంతులు, కడుపు నొప్పి ఇలాంటి వ్యాధుల నుంచి మీరు రక్షించుకోవాలి. అతిథిగా వచ్చిన ముఖ్య అతిథిగా వచ్చిన డాక్టర్ హేమలత గారికి, రమేష్ గారికి, అలాగే మన విద్యా అధిపతి మండలానికి రమణరావు గారికి, మన మాస్టర్ గారు రవి మాస్టర్ గారికి నమస్కారం. అలాగే ఇక్కడ పేరెంట్స్ ముందుగా వాళ్ళ హృదయపూర్వక నమస్కారాలు. మనకి ఈ యొక్క భవితా సెంటర్ని కూడా నేను స్టేట్ హ్యాండిక్యాప్ ఆర్గనైజేషన్లో అధ్యక్షుడిగా ఉన్నాను, ఇప్పుడు కన్వీనర్గా. నాకు దగ్గరలో 400 గజాల్లో ఉంది ఇది. దీన్ని మనం అడాప్ట్ చేసుకోవాలని కోరుతూ, ఎందుకంటే మనం ఎక్కడెక్కడో సేవ చేస్తున్నా కాకుండా మన ఊర్లో మన దగ్గరలో చేయాలని కార్యక్రమంలో ఇది చేసాం. ఇంకా నేను 91లో డాక్టర్ ఆదినారాయణ గారు ఈ పల్స్ పోలియో కార్యక్రమానికి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి పాదాలను ప్రతిష్ఠించిన సాధు పరిషత్ స్వామీజీ శ్రీ శ్రీ శ్రీనివాసానంద స్వామి. వైకాపా పాలనలో రాజ్యమేలిన రేషన్ మాఫియా. ధైర్య హెల్త్ అవేర్నెస్, డయేరియా మరియు చికెన్ గున్యా పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి KNR న్యూస్.